కావాలి, సహాయం కావాలి, గైడెన్స్ కావాలి, ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, సమస్తము వి నీడ్ హెల్ప్. సో ఇవన్నీ దేవుడు అంటున్నాడు, నేను ఈ గ్రంథంలో 3000 వాగ్దానాలు, ప్రామిసెస్ 3000 వాగ్దానాలు ఉన్నాయి. అంటే ఐ ప్రామిస్ టు లీడ్ యూ, ఐ ప్రామిస్ టు గైడ్ యూ, ఐ ప్రామిస్ టు ఫీడ్ యూ, ఐ ప్రామిస్ టు ప్రొటెక్ట్ యూ అనుకుంటూ అనేక ప్రామిసెస్ దేవుడు మనకి వాగ్దానాల రూపంగా పరిశుద్ధ గ్రంథంలో రాశాడు. సో ఆ ప్రామిసెస్ దేవుడు యాజ్ అ షెపర్డ్, కాపరిగా మనల్ని పోషించడానికి, నడిపించడానికి, మన అవసరతలన్నీ తీర్చడానికి దేవుడు ఒక కాపరిగా ఉన్నాడు మన జీవితంలో. ఎట్ ద సేమ్ టైమ్ షెపర్డ్ ఈజ్ నాట్ ఓన్లీ గాడ్ బట్ ఆల్సో ఎవ్రీ పేరెంట్ ఈజ్ అ షెపర్డ్. అవునా కాదండి? ప్రతి ఒక్క తల్లి తండ్రి ఒక కాపరి. మన పిల్లల్ని పోషిస్తాం, ఏ మార్గంలో వెళ్ళాలో నడిపిస్తాం, వాళ్ళ అవసరతలన్నీ తీరుస్తాం. అవునా కాదండి? వి డూ ద సేమ్ థింగ్. అనేక సార్లు నేను ఎప్పుడు నా పిల్లల గురించి చెప్తూ ఉంటాను, ఎందుకంటే ఐ లెర్న్ మెనీ థింగ్స్ ఇన్ పేరెంటింగ్. ఎప్పుడైతే నేను నిజంగా దేవుని ప్రేమ ఎప్పుడు తెలుసుకున్నానంటే అండి, ఎప్పుడైతే నాకు పిల్లలు పుట్టి ఇప్పుడు నా పేరెంటింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు ఐ రియల్లీ నో హిజ్ లవ్. నిజంగా మన బిడ్డల్ని బలిగా ఎవరికైనా ఇస్తామా? దట్ టైమ్ ఐ న్యూ ఏంటంటే నా పరమదేవుడు తన అద్వితీయ కుమారుడిని, ప్రేమించే కుమారుడిని పాపుల కొరకు లోకానికి పంపించాడనంటే ఎవరు పంపిస్తారు? ఎవరు బలిగా ఇస్తారు? నా బిడ్డ